సార్ నమస్కారం అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రాజు అండి. రాజు గారు, నిన్న మీ ఊర్లో మీ అత్యంత మెజారిటీగా గెలిపించుకున్న మీ నాయకుడు సభ అయితే జరిగింది కదా, ఎలా అనిపించింది అసలు? మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ సభ అంటే వాళ్ళు చేసిన ఏర్పాట్లకి జనం చాలా ఫుల్లీ సాటిస్ఫై అయ్యారు. దాని తోడు ఎక్కడికక్కడ పార్కింగ్లు కానీ, ఈ మజ్జిగ బ్యాట్లని, భోజనాలని, ఈ పుచ్చకాయలని, తర్వాత కొంచెం ఇంకా ఈ జనాలకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు, దేనికి లోటు లేదు అని మాత్రం చాలా బాగా చేశారండి. అంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందండి? లేదండి, అంతకు ముందు అంటే ఇప్పుడు వరకు చేసుకున్న సభలో ఏర్పాట్లు అయితే బాగా చేసేవారు తప్ప ఇంత గ్రాండ్గా ఇదే మొదటిసారి. మరి మీ నాయకుడి స్పీచ్ ఎలా అనిపించింది? మా నాయకుడి స్పీచ్ బాగుందండి. ఆయన ఎప్పుడు స్పీచ్ చాలా ఆలోచించి ఆచితూసి మాట్లాడతారు. ఏదైనా మాట్లాడిన పాయింట్లు 2 పాయింట్లు మాట్లాడినా ఆ 2 పాయింట్లు కానీ క్లుప్తంగా జనాలకు వెళ్ళేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది మైండ్కి ఫుల్గా వెళ్ళేలాగా మాట్లాడతారు. దాని గురించి ఆయన గురించి మాట్లాడక్కల. ఒకప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక్క 2 నిమిషాలు స్టేజ్ మీద మాట్లాడితే చాలు అనే స్టేజ్ నుంచి 2 అవర్స్ అవలేలాగా మాట్లాడి కెపాసిటీ వరకు ఆయన వచ్చారంటే అది జనాభిరాధ ఆదరణే కదా. దాని గురించి మనం ఆయన గురించి మాట్లాడకూడదండి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాకు చిన్న వెళుతుంది ఏంటంటే, మొన్నటి వరకు ఈ కుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, మీరు వెళ్ళలేకపోయారని ఎవరో చెప్తే కానీ మాకు తెలియలేదు. నిన్న అనిపించింది మాకు కుంభమేళ అంటే ఎలా ఉంటదేమో అని. అంత బాగా అసలే మాకు ఈ పిఠాపు నుంచి చిత్రాల వరకు అసలు స్పేసే లేదండి. అక్కడ చాలా బాగా జరిగింది. జనాలు అందరూ చాలా ఉత్సాహంగా, ఎక్కడ కర్ణాటక నుంచి, తర్వాత మన మహారాష్ట్ర నుంచి, కొంతమంది తమిళనాడు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇతర తెలంగాణ నుంచి, మనకు సంబంధం లేకపోయినా తెలంగాణ నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇదిగా సాటిస్ఫైడ్గా, వాళ్ళు నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటండి. అక్కడ ఎంతసేపు ఉంటారా అనుకున్నాం. ఉదయం 9 గంటలకే జనం వచ్చేసారు. ఎంతసేపు ఉంటారా అనుకుంటే సాయంత్రం 10-28 నిమిషాల వరకు కూడా అలాగే కూర్చుని ఉన్నారు, ఎవరు కదలలేదు. సాయంత్రానికి ఏర్పాట్లు కూడా లోకల్ గానీ కొంతమంది అటు ఇటు కూడా భోజనాలు కూడా బాగా ఏర్పాటు చేశారండి. బాగా జరిగింది. వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం కానీ మనం అనుకున్న దానికి 100 రెట్లు బాగా జరిగింది. హ్యాపీ. ఇప్పుడు పాన్ ఇండియా హీరో లాగా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటారా? మరి అంతమంది వచ్చారు కదా, అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. 100% అండి, అది 100%. ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయలేదు, పాన్ ఇండియా హీరో కాదు అనేసి. ఆయన పాన్ ఇండియా హీరో కాదు, పాన్ ఇండియా దేవుడు మా వరకు. ఎందుకంటే ఆయనకి అన్ని చోట్ల అభిమానులు ఉన్నారు. ఆయన నిస్వార్థంగా ఉండే మనిషి అండి. ఆయనకి అభిమానులు ఎక్కువ, అభిమానుల కంటే ఒక భక్తులు ఎక్కువ. మీ నాయకుడి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మా నాయకుడి పరిపాలన నిన్నటి వరకు చాలా మందికి తెలియదు ఏం చేశారనేది. నిన్న చూపించిన ఏవీని బట్టి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా. ఆయన ఏదైనా స్పీచ్ ఇచ్చినా, ఏదైనా మాట్లాడినా, ఏదైనా మంచి చేసినా ఒక సోషల్ మీడియాలో మాలాంటి అభిమానులు తప్ప ఎవరు ఎప్పుడు స్ప్రెడ్ చేసేవారు కాదు. ఇప్పుడు మా కోసం లైన్లో ఉంటున్నారు, క్యూలో. ఇప్పుడు మీలాంటి మీడియా కూడా ఆయన గురించి కదా వస్తున్నారు మమ్మల్ని అడగడానికి. ఒకవైపు నుంచి ఆయనకి పబ్లిసిటీ చేయడానికి కూడా ఇష్టపడలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు కదా. ఇంకంతకంటే విజయం ఉంది. అదే కదండి విజయం అంటే. ఆయన ఎవడైతే ఇది చేశారో వాళ్ళందరి మించి వచ్చాడు, వాళ్ళందరినీ మించి వచ్చాడు ఈయన. ఇప్పుడు మోడీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయి జనాభారాధన పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయనే అండి. అది ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్, ఆయన పిఎం కాబట్టి దేశం అంతా జనం ఇది అంటారు. కొంతమంది అపోజిషన్ కూడా ఉంటారు కాబట్టి ఆయన తర్వాత అంత అత్యధికంగా ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ జనాభారాధన కానీ ఈయనకే ఉంది. అది మాకు హ్యాపీ. థ్యాంక్స్ అండి.